మల్లికార్జున ముత్య. ఈయన ఏంటి, రియల్ అంటారా ఫేక్ అంటారా? అంటే మనం ఎలా మాట్లాడచ్చు అంటే అమ్మ, మీరు అడిగిన వర్డ్ రియల్ ఫేక్ అనే విషయం కొంచెం వెనక్కి వెళ్తాం. అంటే నిర్ధారణ భక్తుల ద్వారా జరగాలి, వాస్తవం కదా. భక్తులు కాకుండా ఇప్పుడు ఎక్కువ శాతంగా సోషలైజేషన్లోనే కనబడుతున్నారు. అంటే మీడియా వాళ్ళు ఫేక్ అని పెట్టడం, తర్వాత దాని కింద కాంట్రవర్సీని చూస్తే అన్ని కామెంట్లు చూస్తే ఆయన దేవుడని, ఆయన మాకు ఎన్నో గొప్ప పనులు చేశాడని, టెక్నాలజీకి అనుకూలంగా మాట్లాడాడని, మాకు చాలా బాగా జరిగిందని అంటున్నారు. ఇక్కడ ఒక భక్తుడు కూడా ఇంతవరకు కంప్లైంట్ రేజ్ అండ్ రిజిస్టర్డ్ చేయలేరు. మనం ఒకటి నోటీస్ చేయాల్సిన అవసరం. ఫేక్ అని నిర్ధారించింది మీడియా మాత్రమే, ఇంకా భక్తులు నిర్ధారించలేరమ్మా. కాకపోతే ఆయన ఫేక్ అని చెప్పి బిగ్ టీవీ అనో ఇంకో టీవీ అనో ఎవరెవరో పోయారో ఏదో మాట్లాడారో ఛానల్లో ఏదో చెప్పారు కదా, దానికి మనం అబ్సల్యూట్గా చెప్పొచ్చు, ఓకే దే ఆర్ ఇన్ ఫైన్ వే టు ఫైనలైజ్ ఒక ఇన్ఫర్మేషన్ని. భక్తులని కొట్టే తరుణం నేను ఒప్పుకోలేను. ఎలా కొడతాడు ఒక సాధకుడు? నీ దగ్గరికి నమ్మి నువ్వేదో చెప్తావని వచ్చారు కదా, ఇప్పుడు నీకు ఓపిక లేదు అన్న సమక్షంలో కర్రతోని వాళ్ళని ఏదో కొట్టేసేసి వాళ్ళు మరి నిజమైన వాళ్ళ కాదా అని చెప్పేసి దాన్ని దాచుకోవడానికి అని చెప్పేసి ఒక మాట వదిలేస్తే అయిపోదు కదా. వచ్చిన వాళ్ళలో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. కర్రతో కొట్టేంత భాగ్యం ఏం చేశారు వాళ్ళు? కాబట్టి నిజమైన సాధకుడికి ఏంటంటే ఓపిక ధర్మం వైపు ఉండాలి. వాళ్ళు నువ్వు ఏదో చేస్తామన్న ఆశతో వచ్చారు కదా అక్కడికి, మరి అలా ఎలా కొడతావు? ఒక వర్షను. రెండో వర్షను ఆయన గారు చెప్పిన విషయం ఏంటంటే మొబైల్లో ఏదో నెంబర్స్ చూసి చెప్తున్నాడు అని అంటున్నారు. మొబైల్లో నెంబర్ చూసి చెప్పడం అనేది అది ఆధునికత. ఇట్ ఈస్ ఏ వెల్ నోన్ హ్యాకర్స్ ఇన్ఫర్మేషన్.